నమస్తే. నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్. దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ తల్లి గారైన మంద కొమురమ్మ వర్ధంతి సందర్భంగా కృష్ణమాదిగ గారి స్వగ్రామమైన వరంగల్ జిల్లా శాయంపేటలోని ఆమె సమాధి వద్ద నివాళులర్పించారు. అదేవిధంగా కృష్ణమాదిగ గారు ప్రేమగా పెంచుకున్న టామీ అనే కుక్క కూడా చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఆ పెంపుడు కుక్క కూడా సమాధి కూడా అక్కడే ఉండడంతో దానికి కూడా ప్రత్యేకంగా కృష్ణమాదిగ గారు నివాళులు అర్పించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, గత 2 రోజుల క్రితం నుంచి కృష్ణమాదిగ గారు ఆంధ్రప్రదేశ్లోని ఎంఆర్పిఎస్ ముఖ్య నేతలతో చర్చించారు. ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఇచ్చిన సంగతి, దాని మీద ఎటువంటి సూచనలు చేయాలి, ఎవరెవరిని కలవాలనే దాని మీద పలు సార్లు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రుల ఉపసంఘాన్ని నియమించింది. దీని మీద సలహాలు సూచనలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, R&B శాఖ మంత్రి టీడీ జనార్దన్ రెడ్డి, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లను నియమించింది. వీరు ఈ కమిటీని పరిశీలించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సూచనలు సలహాలు చేయనున్నారు. ఏది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ త్వరలో అమలు కానుంది.